వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా స్ట్రీట్ బైట్స్. నేను మీ తరుణ్ని. మనకి మధ్యాహ్నం అవగానే కడుపులో కొన్ని పరిగెట్టేస్తూ ఉంటాయి. మరి వాటిని చల్లార్చాలంటే కొంచెం ఫుడ్ అయితే తీసుకోవాలి. మరి అలాంటి మన బడ్జెట్లోని ఓ మంచి ప్లేస్ అయితే ఈ రోజు మీకు సజెస్ట్ చేయబోతున్నాను. నా వెనకాల కనిపిస్తుంది ఈ శ్రీ కాకతీయ డీలక్స్ మెస్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఎందుకంటే దీని రేటింగ్ గూగుల్లో 4.2 అయితే ఉంది. పైన క్రౌడ్ చూస్తుంటే మైండ్ పోతుంది నిజంగా. ఆల్రెడీ ఫేమస్ అని తెలుసు, మరి ఇంత ఫేమస్ అని చెప్పేది అనుకోలేదు. ఈ మెసేజ్ అయితే ఉందో పెట్టి 32 years అవుతుందట. స్ట్రీట్ చివరిన చిన్న హోర్డింగ్ కూడా లేకుండా ఇంత మంది కస్టమర్స్ అయితే రప్పించుకున్నారు. అంతే, ఎక్కడ క్వాలిటీ ఉంటే కస్టమర్స్ అక్కడ వెతుక్కుంటూ వస్తారు. ఆకలి మనం దంచేస్తుంది కాబట్టి పక్కన ఉన్న ఇంకో హోటల్కి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో మనం వెనకదిలో చూసుకుంటే అరిటాకు భోజనం అని చెప్పి కనిపిస్తుంది. పేరు అయితే చాలా యూనిక్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఎలా ఉంటుంది ఫుడ్ అని చెప్పి తెలుసుకుందాం, నాతో పాటు వచ్చేయండి. సో ఇప్పుడు స్పెషల్ గా మన కోసం అరిటాకు తెచ్చేసాను అన్నమాట. ఇక్కడ మన ఫుల్ ప్లేట్ అరిటాకు భోజనం అయితే మన దగ్గరకు వచ్చేసింది. మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. స్వీట్ ఇచ్చారు, ముద్దపప్పు, బిర్యానీ విత్ ఎగ్, ఫిష్, చికెన్ ఫ్రై, కర్డ్, ఇది టమాటో రైస్ అనుకుంటాను, కందిపొడి, ఆవకాయ, ఇది చింతపండు పచ్చడి, పుదీనా, ఊరగాయ, నెయ్యి, ములంకాడ, పొటాటో ఫ్రై, పప్పు, బెండకాయ, రసం అండ్ సాంబార్. అంతేకాకుండా ఈ పాపడు కూడా. సో ఇన్ని ఐటమ్స్ అయితే మన దగ్గరికి వచ్చేసాయి. టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ చెప్పేద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏది ఉన్నా కూడా మనకు బిర్యానీ ముందు. బాగుంది. అంటే మరీ స్పైసీ లేకుండా, మరీ తక్కువగా కాకుండా స్మూత్గా నీట్గా ఉంది బిర్యానీ అయితే. సో మన దగ్గర ఫ్లేవర్ రైస్ అయితే ఉంది అండ్ పల్లీలు కూడా. లైట్గా ఇది నాకు పులిహార టేస్ట్ అయితే వస్తుంది. అసలు మర్చిపోయిన విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ స్వీట్ ఉంది. ఎప్పుడైనా సరే స్వీట్తో స్టార్ట్ చేస్తారు, మనం అంతా రివర్స్ బిర్యానీతో స్టార్ట్ చేస్తామండి. బాగుంది. చాలా మందికి ఎప్పటి నుంచో డౌట్ ఉండేది, కోడి ముందా గుడ్డు ముందా అని చెప్పి. బట్ సైంటిస్టులు అయితే తేల్చేస్తారనమాట, కోడే ముందని చెప్పి. ఎందుకంటే ఆ బయట ఉన్న షెల్ ఏదైతే ఉందో అది ఈ కోడి లోపల నుంచి వస్తుందంటే. సో ఇంకెప్పుడు కొడుకోకండి. కోడిగుడ్డే. ఇందాక నుంచి నాకు ఇక్కడ మోస్ట్ టెంప్టింగ్ చేపల పులుసు కనిపిస్తుంది. బట్ నాకు ఈ చేపలు తినడం రాదు. ఆ ముళ్ళు ఏదైతే ఉందో నేను తీసుకున్నాను అనమాట. ఇంట్లో అంటే మా మమ్మీ తీసేస్తారు, ఇక్కడ కొంచెం కష్టపడాలి మనం కదా. చేపల పులుసు కన్ఫామ్గా ట్రై చేయాలి. ఎందుకంటే వేడి రైస్లో కలుపుకొని తింటుంటే స్వర్గంలో తేలినట్టు అయితే ఉంది. కొంచెం స్పైసీ ఉంది, అంటే నేను ఎక్కువ తిన్ను కాబట్టి మిగతా వాళ్ళకి సెట్ అయిపోతుంది. చాలా కష్టపడి జాగ్రత్తగా చేపల పులుసు అయితే కంప్లీట్ చేసేసాం. మరి ఇక్కడ ముద్దపప్పు కూడా మన కోసం వెయిట్ చేస్తుంది. ఈ ముద్దపప్పు ప్లస్ ఆవకాయ కాంబినేషన్ ఏదైతే ఉందో డెడ్లీ కాంబినేషన్. బట్ మనం అలా కాకుండా ముద్దపప్పు అండ్ చికెన్తో ట్రై చేద్దాం. ఓకే, ఇలా ముద్దపప్పు తీసుకొని జాగ్రత్తగా కలుపుకొని, నెయ్యి ముఖ్యం. ఇదిగోండి మన చికెన్ కర్రీ, వేడి చికెన్ కర్రీ. అదిరిపోయే కాంబినేషన్ సెట్ చేశాను. ముద్దపప్పు చికెన్ కాంబో అయితే వేరే లెవెల్లో ఉంది. ఇదో బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పప్పు ఏదైతే ఉందో సేమ్ మా ఇంట్లో తినే టేస్ట్ అయితే నాకు వచ్చింది. హోమ్లీ ఫీల్ అనమాట. ఇంకా బ్యాచులర్స్కి అయితే మంచి బడ్జెట్ రేట్లో కూడా వస్తుంది. ఈ మొత్తం కలిపి నాకు 240 పడినట్టుంది ఇన్ని ఐటమ్స్కి కలిపి. సో వర్తీ రేట్ అనే చెప్పుకోవాలి మనం. వరకు నాన్ వెజ్ అయితే టార్ తీసేసాం మనం. నెక్స్ట్ వెజ్లోకి వెళ్ళిపోదాం, వెజ్లో షిఫ్ట్ అయిపోదాం. ఇది పొటాటో ఫ్రై ఆల్రెడీ ఇందాక చెప్పాను. పొటాటోనా
పొటాటో. ఈ రసం తిన్న తర్వాత మీకు ఇన్ కేస్ దగ్గు ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే క్లియర్ అయిపోతాయి. వేడివేడిగా చాలా బాగుంది. అండ్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా రసంలో వేస్తారు, అది ఎలా చెప్పాలి తెలియట్లేదు. మెంతులతో చేశారు. బాగుంది. పొటాటో ఫ్రై కూడా ఆయిలీగా అయితే లేదు, తినడానికి కూడా. సౌండ్ వినిపించింది కదా, బాగుంది. జ్యూసీగా కనిపిస్తుంది. ఎదురుగా ఉన్నా కరీటా. ఓకే, మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, లేడీస్ ఫింగర్ అని ఎందుకంటారో తెలుసా? లేడీ ఫింగర్ కాబట్టి. అండ్ ఇంకో మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయిన, ఇక్కడ రైస్ అయితే అన్లిమిటెడ్, మనం ఎంత తిన్నా కూడా వేస్తానే ఉంటారు. అంతే, అన్ని ఐటమ్స్ ట్రై చేస్తాం, లాస్ట్ ఒకటే మిగిలిపోయింది, మన పెరుగు. మొత్తం భోజనం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెరుగు ఎందుకు వేసుకొని తింటారు తెలిస్తే కింద చెప్పండి కామెంట్ సెక్షన్లో. సక్సెస్ఫుల్గా దగ్గర 1/2 hour పైనే పట్టింది. అన్ని ఐటమ్స్ మనం ఫినిష్ చేసేస్తాం, ఏం వదలకుండా. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మనం దేన్ని వదలనమాట, వేస్ట్ చెయ్యం. సో హ్యాండ్ వాష్ కడుక్కొని వచ్చి మిగతా మాట్లాడుకుందాం. సార్ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది, అదిరిపోయింది, టేస్టీగా. అంటే లైక్ ఒక మంచి హోమ్లీ ఫీల్ అయితే వచ్చింది తినగానే. సో హోటల్ పెట్టి ఎంతకాలం అవుతుంది సార్ మమ్మీ? అరౌండ్ 5 years అవుతుందండి. 5 years ప్లస్ అయితే అవుతుంది. ఓకే. అండ్ నాకు ఒక కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది, ఈ అరిటాకు భోజనం వెనకట్ల ఏంటిది? అరిటాకు మీన్స్ యాక్చువల్లీ వెంకట్కి రాజుల కాలంలో అరిటాకులో తింటే ఎంత విషమైనా కానీ దాని కలర్ చేంజ్ అవుతుందని ఫస్ట్ నుంచి రాజు ఎప్పటి నుంచో చెప్పేవారు, పురాతన కాలం నుంచి ఉంది. అందులోనూ కొన్ని హోమియోపరంగా చూస్తే దగ్గు దమ్ము వాళ్ళకి విధంగా అరిటాకులో తినడం వల్ల ఆ వేడికి కొంత కఫం అనేది క్లియర్ అవుతుంటుంది, దాన్ని శ్వాసను ఆస్వాదిస్తుంటారు బాగా. లైక్ దట్ వల్ల అరిటాకులో పెడతాం. అందులో స్పెషల్గా మేము వెజ్ మీల్స్ అండ్ నాన్ వెజ్ మీల్స్ they are provided biryanis also and something different item boti talakaya kamzu pitta and natukodi biryani natukodi pulsu ragi sankat is the different items we are given actually. So మీ దగ్గర ఉన్న ఐటమ్స్ లో స్పెషల్ ఐటమ్ ఏంటంటారు? మా దగ్గర యాక్చువల్లీ స్పెషల్ ఐటమ్ మీన్స్ and all of you special everything almost special. Yeah, but some is the veg meals is mostly ఎక్కువ వెళ్తుంది మన దగ్గర. mostly veg meals and ragi sankat natukodi pulsu బాగా వెళ్తుంది. Okay, రాగి సంగటి అని నాటుకోవడం. సో ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో అందరికి అవైలబుల్ గా ఉండడానికి, సో దీనికి బడ్జెట్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ పీపుల్స్ షాపింగ్కి వస్తారు, షాప్లో అక్కడ వర్కర్స్, షాప్లో వర్క్ చేసే వాళ్ళు అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటారు. కొంత వాళ్ళకు అవరేజ్ బడ్జెట్స్ లో ఉండాలంటే మనం ఆ రేట్ లో పెట్టాలని చెప్పి ప్లాన్ చేసి. సో ఫైనల్ గా అరిటాకు భోజనం వెనకాల ఉన్న కథ అయితే ఇది. అండ్ అరిటాకులో తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి నాకు ఈ రోజు అర్థమైంది. సో మీరు చూస్తున్నారు కదా, నా వెనకాల ఉన్నదే కర్రీ పాయింట్, అండ్ ఆ పైన కనిపిస్తున్న ఫస్ట్ ఫ్లోర్ మనం ఇప్పుడు తిన్నాం అనమాట. పైన డైనింగ్ హాల్ పెట్టుకుని కింద కర్రీ పాయింట్ అయితే పెట్టుకున్నారు. అండ్ దీని అడ్రస్ వచ్చేసి మన అమీర్పేట్ మెట్రో పిల్లర్ 1070 జీన్ కార్నర్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. మరి మిస్ అవ్వకుండా వచ్చి ఒకసారి టేస్ట్ చేసేయండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.